ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘననామానికి వందనాలు. మరొక రోజు నీ సన్నిధిని మాకు అనుగ్రహించడానికి పునరుద్ధాన దినవాళ్ళు ఆరాధించడానికి ఆనందం కృప చేప వందనాలు. వచ్చిన బిడ్డలు జీవించు, నీ వార్త అందించుండగా ఈ వార్త నీ బలము నీ బలము మాకిచ్చి దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభునేసు కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం. వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమవుతున్నది అనే మాట చక్కగా దైవజనులు మనకు రాసిచ్చారు. సరే, హ్యాపీ క్రిస్టమస్. ప్రియులారా, తుఫాను అనేది మన శ్రీకాకుళం బయలు మిషన్ విశ్వాసులకి ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఒక్క కూటం కూడా మనం ఏం కాలేదు, వాయిదా వేయలేదు. తుఫాను ఎంత ముమ్మరంగా ఉందో మన పిల్లలు కీరింతలు కొడుతూ, పాటలు పాడుతూ, చిందులు వేస్తూ చాలా ఆనందంగా ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకని జరిగించుకున్నాం, ఆనందిస్తున్నాం, ఆనందంతో ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ప్రకటన గ్రంథంలో 21:21 దాని 12 గుమ్మములు కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి. ఇంతకు ముందు 12 అనే మాట మనం గమనించాం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి 12 ముత్యముల చేత ఇక చివరిది సుగంధం అని ఆపేశాం. 12 ముత్యం ఏంటి? సుగంధం. అంటే ఊదా రంగు లేక ఎరుపు రంగు కలిసిన దాన్ని ఏమంటారు? రాజరకపు రంగు. అది రాజరకపు రంగు అంటే ఒక టీవీ లేక ఒక హుందాతనాన్ని చూపించేదిగా ఈ 12 ముత్యాలు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని రాయబడింది. మనం 1 తిమోతి 6వ అధ్యాయంలో 15వ వచనంలో ఏం కనిపిస్తుంది? మనం గమనించినట్లయితే చూడండి, ఎక్కడ మనం చదువుతున్నామో ఆ మాటలో చూడండి, 15వ వచనంలో శ్రీమంతుడును అద్వితీయుడు. ఎవరు చెప్పండి? మొదటి మాట ఏంటి? శ్రీమంతుడు. ప్రపంచం అంతటిలో శ్రీమంతుడు, అద్వితీయుడు అంటే ఒక్కడే. అందరూ శ్రీమంతులు, కానీ ఆయన శ్రీమంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన యందు ఉన్నవారు అందరూ ఐశ్వర్యవంతులే. ఆయన యందు ఉన్నవారు లోకంలో కూడా చాలామంది ఉన్నారు, కానీ ఆయనతో ఉన్నవారు ఆయన వంటి శ్రీమంతులు. దేవునికి స్తోత్రం. అద్వితీయుడు అని రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే అద్వితీయుడు, శ్రీమంతుడు అని చెప్పబడుతుంది. అమ్మా, సర్వాధిపతి. చెప్పండి, సర్వాధిపతి. సర్వాధిపతి, సర్వములో ఆయన. అంచేత అన్నిటికీ అధిపతి ఎవరు? ప్రభు అయిన. చదవండి. యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. చాలు కింద చదవద్దు. అంటే దేవుడిని చూడలేము అంటే యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షత కనపరచును. అంటే
అవసరాన్ని బట్టి, చెప్పండి, అవసరాన్ని బట్టి మోషేతో చెప్తూ నేను నిన్ను దాటిపోతాను అన్నాడు. అక్కడ మోషే కోరిక ఆయన చూడాలన్న ఆశ. మరి అలాగ భక్తుల్లో ఎంతమందిలో ఉందో అంతమందికి ఆశ తీర్చడానికి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. నీ భక్తి క్రీస్తుని నీకు చూపిస్తుంది. నీ ఆత్మీయత ప్రభు యొక్క ప్రత్యక్షత నీకు చూపిస్తుంది. అందుకనే ఈ ముత్యము సుగంధము ఏంటి చెప్పండి, అంటే ఊదా రంగు లేక ఎరుపు రంగు కలిపితే ఎలాంటిది ఉంటుందో రాజరకం, ఒక మంచి ఉందాతనం కలిగిన వాడైన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయము 17వ వచనాలు చదువుకుందాం. 17వ వచనం ఎవరైనా చదవచ్చు. వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. అండ్ ఎవరైనా నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు, అంటే దేవుని యొక్క మహాబలం ఏంటి? ఆయనలో నుంచి వెళ్ళిన ఊపిరి, ఆయన నిర్మాణం చేస్తున్న మనుషుడు, ఆయన కలిగినటువంటి లక్షణాలతో నిలబడడం ఆయన మహాబలం. అది దేవుని స్తోత్రం. అంటే మనందరం ఎవరు బలమై ఉన్నాం? మాట్లాడలేదు. అందుచేత ఆయన బలమే మనం గనుక ఆయన మనల్ని ఏలుతున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందువల్ల ఆయన ఏలుబడి రాయబడింది. ఏమైంది? అందువల్ల రాజరకాన్ని చూపించే ఇది మనం గమనిస్తాం. ఆయన లక్షణాలను చూపిస్తుంది. మనం 1 పేతురు పత్రికలో 2:9 ఏమని ఉంది చూడండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయములు ప్రచురించే నిమిత్తము మనం ఎవరమాట ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకని ఈ 12వ ముత్యం ఎవరు సొత్తైన ప్రజలంగా ఉన్నామని చెప్తుంది? రాజరకాన్ని, ఏలుబడిని, ఘనతను సూచనగా ఈ ముత్యం ఉంది. అంటే ఎన్ని శ్రమలు నీకున్నా దేవుని దృష్టిలో నువ్వు ఒక ముత్యం వంటి వ్యక్తివి. ఎన్ని నిందలు ఉన్నా, ఎన్ని అవమానాలు ఉన్నా, ఎంతగా ఈ లోకం నిన్ను నిర్లక్ష్యంగా చూసినా, ఎన్ని హింసలకు ఒకవేళ నువ్వు కారణంగా ఉండిపోయినా, దేవుని దృష్టిలో ఏమై ఉన్నావు? ఒక మంచి ముత్యముగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనల్లో పురాతనమైన లేక రకరకాల భవనాలు ఉన్నాయి. కానీ ఎంతో శ్రమ పడితే తప్ప ముత్యము రాదు. చెప్పండి ఎంతో. అందువల్ల ఈ పట్టణము ముత్యములతో, అంటే మన శ్రమ ద్వారా, మన కన్నీటి ద్వారా ప్రభువు మనలందరినీ సంపాదించుకొని తన మహాబలము చేత ఏలువాడై ఉండి ఈ పట్టణ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఈ పట్టణం ఉంది, శ్రీకాకుళం ఉంది. మరి శ్రీకాకుళం రావాలంటే ఏం చేయాలి? రోడ్లు ఉండాలి. ఏముండాలండి? ఈరోజు 21వ వచనంలో దారులు నిర్మాణం చేయబడుతున్నాయి, రోడ్లు వేయబడుతున్నాయి. మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలకులు
ఏమైపోతున్నారు ఇప్పుడు? రోడ్లుంటే రవాణా సౌకర్యం ఉంటుంది. రోడ్లుంటే ఏముంటుంది? చూడండి, మనకి ఒక ప్రభుత్వం రాకముందు బయట పరిస్థితులు తెలిసేవి కాదు. పల్లెటూరులో సరుకులు పట్టణాలకు రావడానికి చాలా కష్టంగా ఉండేవి, రోడ్లు లేకపోవడం వల్ల. మండలాలుగా ఏర్పడిన తర్వాత, రోడ్లు ఏర్పడిన తర్వాత పల్లెటూరు సంపద పట్టణాలకు చేరి, పట్టణాలు ఉన్న దరిద్రం పల్లెటూరు చేరింది. ఎందువల్ల అంటే నాగరికతే కానీ కొన్ని ఇబ్బందులు కూడా అలాగా జరుగుతూ వచ్చినాయి. దేవుని స్తోత్రం. పల్లెటూరులో పశువులకి మేత ఉండేది, తిరగడానికి స్థలం ఉండేది, వారికి అన్ని సదుపాయాలు ఉండేవి. ఒకటి రావడానికే కొంచెం రోడ్లు ఇబ్బంది ఉండేవి. కానీ ఎప్పుడైతే రోడ్లు పడి టౌన్ వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టిందో, ఆఖరికి వాళ్ళకున్న శ్మశాన భూమి కూడా ఆక్రమణ అయిపోయింది. ఇవాళ పశువులు ఎక్కడ లేవు, పశువులని మేపడానికి ఏం లేదు. అందుకనే పాల డైరీ, గొర్రెల డైరీ, కోల్డ్ డైరీ. ఎంతమంది కోడి తిరగడానికి సాగాలేదు, ఆవు తిరగడానికి జాగాలేదు, చెప్పండి. అన్ని డైరీలుగా మారిపోయినాయి. కారణం ఏంటి? నాగరికత కొరకు మనం చూస్తే అలాగా. అంటే రోడ్డు అవసరం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం కావాలా? అందుకు రాజులైన వారు వారి స్థాయిని బట్టి రోడ్లు వేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇవాళ మనం చూస్తే క్రైస్తవ మతము రాజమతం అన్నారు దేవదాసయ్య గారు. ఏ మతం ఇది అంటే ఇందులో రాజులు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరో పరలోకం వెళ్ళిన తర్వాత నూతన భూమి మీద మనం శ్రామికులం కాదు, కార్మికులం కాదు, వర్తకులం కాదు, మనం ఎవరో రాజులం. రాజుకు తగిన సదుపాయం మరి కావాలా? అందుచేత ఈ రాజులందరికీ రోడ్డు వేయాలంటే ఎలాంటి రోడ్డు వేస్తే బాగుంటుంది చెప్పండి? రాజులకి, రాజరికానికి దర్జా ఉంటుంది కదా. అందుచేత చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దైవజనులు అన్నారు, చిక్కులు వచ్చినప్పుడు రాజులందరూ ఏకముగా కూడుకొని వారు భావాలు చర్చించుకుంటారు ఏదైనా చిక్కు వస్తే. అలాగైతే మనుషులు వేసే రోడ్లైతే కొన్ని గతుకులు ఉంటాయి, కొన్ని ఉంటాయి. కానీ ఇది ఎవరు వేయాలి ఈ రోడ్డు? అందుకని సువర్ణ, మళ్ళీ చదవండి ఆ వచనం. స్వచ్ఛమైన స్ఫటికమును, అంటే సువర్ణం అంటే బంగారం, స్వచ్ఛమైన స్ఫటికం అంటే అద్దం. రోడ్డు ఎలా ఉందట? అద్దంలాగా. నేను నీకు చూపిస్తూ ఉంటుంది. కాలుకు మట్టి, చెమ్మ, ఎలాంటి ధూళి నలుసు లేకుండా, రోజు తుడుచుకోకుండా. అక్కడ ఎవరు తుడుస్తారు? అందరు రాజులైతే ఏమో తుడుస్తారా మీరు? మీకు ఆ పని లేదు అక్కడ. దేవుని స్తోత్రం. అందుకనే చూడండి, యోహాను గారు ఒక ప్రకటన ఇచ్చాడు. ఏంటి ఆ ప్రకటన? చదువుతారా? ఆ 3వ అధ్యాయం 6వ వచనంలో, లూకా సువార్తలో యోహాను గారు ఒక చక్కటి మాట ఆ కాలం ఉన్న వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దానిని సరళం చేయడానికి వచ్చాడు. సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, ప్రతి పల్లం పూడ్చవలెను, ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడును, వంకర మార్గములు కరుకు మార్గములు నున్నవి అగును. సకల శరీరులు దేవుని రక్షణ. అంటే అంతకుముందు యోధారాజులు, అనేక రాజులు దారులు వేసినా, వ్యాపారదారులు ఉన్నాయి, ఎటు చూసినా మార్గములని దేవదాసయ్య గారు రాశారు. ఎన్ని దారులు ఉన్నా యేసు ప్రభు వచ్చే సమయానికి దారి ఎందుకు సరళం కావాలి అని అంటే,
ఇక్కడ మళ్ళీ మొదటి మాట ఏముంది? ప్రభు మార్గము అది అక్కడి నుండి ప్రతి వెనకున్న వాళ్ళకి వినబడుతుందో ప్రతి పల్లము అంటే అర్థం ఏంటి? పల్లం పూడ్చాల. పల్లం అంటే మనుషులు నన్నెవడు పట్టించుకుంటాడు, నేనెందుకు పనికి వస్తాను, నాకు ధనం లేదు, ఒకడు విద్య లేదు, ఒకడికి సంపద లేదు, ఒకడికి స్నేహం లేదు, ఒకడికి కుటుంబం లేదు, ఒకడికి లోకంలో ఎటువంటి ఆధిక్యతలు అంటే తనకు తాను ప్రతి ఒక్కడు కూడా తనను తాను కించపరుచుకోవడమే పల్లం. ఏమైంది రోడ్డు? చెప్పాలా? పల్లం అంటే నాకెవరు ఉన్నారు అని. ఆ పల్లం ఏం చేయాలి? ఎత్తు చేయబడాలి. అంటే నీ లోపల ఉన్న ఆ బలహీనపరిచే మనస్తత్వాన్ని దూరపరచుకోవాలి. చదవండి. ప్రతి కొండయు అంటే కొండయు మెట్ట. కొండ ఎక్కలేము, మెట్ట అడ్డు తొలగదు. చెప్పండి. కొండ ఎక్కలేము, మెట్ట అడ్డు తగలదు. కాబట్టి యూదులకున్న గర్వం ఏంటి? ధర్మశాస్త్రం మాకు తప్ప ఎవడికి తెలియదని ఎవడిని అక్కడికి రానివ్వట్ల. ఎంత చదివిన వాడినైనా, ఎంత తెలివైన వాడినైనా ఎక్కడికి రానివ్వట్లేదు, ఉన్నత స్థితికి. అలాగే మెట్టలు చెప్పండి. మెట్టలు ఏమవుతున్నాయి? దారికి అడ్డు. గర్వం, గర్విష్ఠులు, పోకిరి మాటలు, వ్యతిరేక స్వభావం, బలహీనం గలవారు, వంకరి మార్గములంటే కామము, ధనయామోహము, ఇతర దగ, మోసము, మానవుని విలువని దేవునికి మానవునికి ఎలాంటి సంబంధం లేకుండా వంకర మార్గాలు. ఏ మార్గాలు చెప్పండి? మాటలో తినదనం లేదు, బ్రతుకులో తినదనం. ఇలాంటి వంకర మార్గములు తిన్నవగును. కరుకు మార్గం, కత్తి దూసేవాడు చెప్పండి, పళ్ళు కొరికేవాడు, నువ్వు చెప్పండి, కళ్ళు పెదవులు నిమిరేవాడు, రకరకాల మనుషులు అంటారు కదా. ఇవన్నీ ఏం కావాలా? నన్ను నవ్వాలా. అంటే భూలోకములో దారులు ఉన్నాయి కానీ మానవుడు దేవుని యొద్దకు వచ్చే దారి మూయబడింది, లేకపోతే పాడైంది కనుక దాన్ని సరళం చేయడానికి యేసు ప్రభువు వచ్చాడు. అది ముందు మన అందరికీ తెలుసు కనుక ఈ భావాలన్నీ తొలగించబడితే నున్నని మార్గము, సున్నితమైన జీవితం, శాంతి అయిన జీవితం మనకు వస్తుంది. దేవుని స్తోత్రం. అది దేనివల్ల వచ్చింది? విమోచించడం. ఆయన ఏం చేశాడు? మనల్ని విమోచించాడు తన స్వరక్తం ఇచ్చి. అందుకని జన్మకాలంలో జకర్యా ఏం చెప్తున్నాడు? 1:75 ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన దర్శనం ఇచ్చాను. చెప్పండి. ఈ మంచి జీవితం కొరకు ఆయన ఏమిచ్చాడు మనకి? దర్శనం. భక్తులకు దర్శనం, పాపులకు విమోచన, సంఘమునకు సువార్త. ఈ 3 మాటలు ఆయన చెప్పాడు. ఇవి ఏం చూపిస్తున్నాయి? మానవునికి మంచి దారి. చెప్పండి. మానవునికి, భక్తులకు, భక్తిహీనులకు, సంఘముకు. ఈ 3 మాటలు జకర్యా చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్టమస్. అయితే ఇప్పుడు మనం ధ్యానించే అంశంలో ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది మనకి? సువర్ణ ఏ దారిది? ఏ రోడ్లు ఇవి? స్వచ్ఛమైన సువర్ణముతో, తర్వాత స్ఫటికముతో. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎవరిలోనా ఏ తప్పు కనిపించదు, ఎవరిలోనా ఏ నేరము ఉండదు, ఎవరిలోనూ ఏ విధమైన అభద్రతా భావము ఉండదు గనక ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా
అసలు మూల అనేది కాదు, కానీ లోటు కనబడని ఆ మహిమోన్నతమైన దారి ప్రభైన యేసుక్రీస్తు వారు. ఆయనే నేనే మార్గము నేనే అని చెప్పిన ప్రభు నూతన నూతన భూమి మీద దారి చూపించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన. మనకి ఎలా ఉన్న క్రీస్తే నీకు ఒక అద్దం, క్రీస్తే నీకు ఒక రహదారి. అన్ని రకాల సదుపాయాలు ఎక్కడ అనుభవిస్తాం? పరలోకంలో అనుభవిస్తాం. అందువల్ల ప్రవేశిన బాట శుద్ధ సువర్ణము. చెప్పండి, శుద్ధ సువర్ణీయము. చక్కగా శుద్ధ అంటే నలక లేదు, బురద లేదు, మరక లేదు, మచ్చ లేదు. అలాంటి గొప్ప నూతన భూమి మీద పట్టణం కట్టబడింది. పట్టణానికి రహదారులు వేయబడుతున్నాయి. ఇవన్నీ ఎవరి కోసం? చెప్పండి అమ్మా. ఇవన్నీ ఎవరి కోసం వేస్తున్నాడు ఆయన? మన కోసం. మనం సరి చేసుకొని గర్వం అహం అన్ని విడిచిపెట్టి క్రీస్తుని గౌరవించి ఈ లోకంలో వచ్చిన నింద అవమానాలని ఎదుర్కొని జీవించిన ఒక ముత్యం అంటే నీకు మంచి దారి, మంచి రూపం, మంచి నడక ఎవరిస్తారు? దేవునికి స్తోత్రం. 22వ వచనం చదువుకుందాం. దానిలో ఏ దేవాలయమో నాకు కనబడలేదు, సర్వాధికారి దేవుడే గొర్రెపిల్లయో దానికి దేవాలయమై ఉన్నారు. కనుక మరి ఇప్పుడు పట్టణం ఉంది, రోడ్లు వచ్చినాయి, ఆరాధనకి ఏముండాలా? అయ్యో మాట్లాడలేదు మీరు. ఆరాధనకి ఏముండాలా? ఇప్పుడు ఈ పట్టణం ఉంది, పట్టణం చెప్పండి ముఖద్వారం పెట్టారు. ఈ పట్టణం చుట్టూ భద్రత ఉంది. పట్టణంలో అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి అన్ని వీధులకి ఏమున్నాయి? రోడ్లు ఉన్నాయా లేవా? వేయలేదా? మున్సిపాలిటీ వేసింది కదా. అయితే ఇప్పుడు మరి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏముంటే అందం? ఆరాధన, దేవాలయము. ఎందుకంటే బజార్ లేదు అక్కడ, ఏం కనిపించట్లేదు. ఎందుకు బజార్ లేదు? వంట లేదు, వడ్డం లేదు, తినాల్సిన చెప్పండి అన్నీ కూడా జీవవృక్ష ఫలం, జీవజలం ఇవన్నీ మనకి సమృద్ధి కలిగినవే, కానీ మార్కెటింగ్ నీకు లేదు. అన్ని సదుపాయాలు ఎవరు చేస్తారు? అంచేత నువ్వు ఆనందంగా దేవుని ఆరాధించుట. ఎవరిని ఆరాధించాలా? గట్టిగా చెప్పాలి అందరూ. దేవుని ఆరాధించుట. చూడండి, భూమి మీద 69వ కీర్తనలో 30-31 చదువుకుందాం. 30-31 ఎవరైనా చదవండి. కీర్తనలతో నేను దేవుని నామమును నేను ఆయనను ఘనపరచుదును. ఎద్దు కంటెను కొమ్ములను గల కోడి కంటెను అది యెహోవాకు. ఒకసారి చదవండి అందరూ, అది యెహోవాకు. మరి అలాగని చెప్పి మీరు ఇక్కడ దేవునికి ప్రీతికరమని కానుకేయకుండా వెళ్ళిపోతారా? స్తుతించామని చెప్తున్నారు కదమ్మా, ఇంకెందుకు కానుకేయడం? ఇప్పుడు చదవలేదా మీరు? మరి ఇశ్రాయేలీలు బలి అర్పించలేదా? అంటే దేవుని యందు ఆనందించే భక్తులు కోడెను అర్పణను నేను ఇవ్వగలిగాననే మనసు లేదు, దేవుని స్తుతించగలిగాను అనే మనసు ఉంది. ఎవరిని స్తుతించగలిగాను? అందువల్ల అక్కడ ఎక్కడ నెరవేరుతుంది ఇది? కొత్త ఆకాశము, కొత్త భూమి మీద వదలుండవు, అర్పణలుండవు. ఆ దేవాలయంలో కోడెలు గొర్రెలను సమకూర్చునక్కర్లేదు. నీ హృదయం ఉండాలా. ఏముండాలా? హ్యాపీ క్రిస్టమస్, హ్యాపీ క్రిస్టమస్.
దేవునికి స్తోత్రం. అందుకని హృదయం అనే దేవాలయము. ఏ దేవాలయం? 2 అసలైన దేవాలయం. అక్కడ ఏం కనబడుతుంది? అసలైన 3 పరలోకంలో ఉన్న దేవాలయం. మొదట హృదయం అనే దేవాలయము, 2 అసలైన దేవాలయం, 3 ఇప్పుడు పరలోకములో ఉన్న దేవాలయం. ఆ దేవాలయం ఎవరు కనబడతారు? దేవుడు కనబడుతున్నాడు, గొర్రెపిల్ల కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఇవి అలంకార పదాలుగా మనం చూస్తున్నాం. అంటే దేవాలయం అని ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది? దేవాలయం లోపల ఉన్నాం మనం, చుట్టూ ఏముంది? దేవాలయం. అలాగే నూతన భూమి మీద ఆయన దేవాలయం ఉంటే ఆయనలో మనం ఉంటాం. ఎవరిలో? ఒకసారి చెప్పండి అందరూ, ఊహించుకోండి ఎలా ఉంటామో. మీకు అర్థం కావడానికి యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము, అందులో ఏమంటున్నాడు? 4-5 వచనాలు అనుకుంటాను. కాదు మొదట వచ్చిన అంతే చదవండి. సంవత్సరమున సింహాసనమందు చూచితని దేవాలయమును. ఇప్పుడు యెషయా గారు బయట ఉన్నారా, లోపల ఉన్నారా? తన చుట్టూ ఏముంది? ఒక వస్త్రం కనబడుతుంది, మహిమ వస్త్రంలా కనబడుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ కొత్త భూమి మీద చూసే దేవాలయము ఏ సమయంలో అగపడింది? సర్వాధికారి ఏలిక. ఎవరు చెప్పండి ఒకసారి? ఎవరు? రాజైన ఉజ్జియా కాదు, ఇప్పుడున్న పాలకులు కాదు. అసలైన ఏలిక భక్తులకు, రక్షించబడిన వారికి అసలైన ఏలిక ఎవరు? ధర్మశాస్త్రం ఎరిగిన యూదులకు అసలైన ఏలిక ఎవరు? ఆ సర్వాధికారి అయిన ప్రభువు. అందుకు దేవాలయం ఇప్పుడు ఎవరు? ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన భద్రత, ఆయన కాపుదల మన చుట్టూ ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటును బట్టి మానవులు అనేక మందిరాలు కడుతున్నారు. మరి నేను కూడా కొన్ని మందిరాలు కడుతూ వచ్చాను. హృదయ దేవాలయము, నిర్మిత దేవాలయము, పరలోక దేవాలయం. చూడండి, ఇది మనం ఉన్న ఆరాధించే నిర్మిత దేవాలయం. మనం ముందు హృదయ దేవాలయం, మూడవది పరలోక దేవుని దేవాలయం. చెప్పండి, దేవుని అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 18:20 ఏమన్నాడు? 2-3 ఎక్కడ కూడి ఉంటే వారి మధ్య అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? చూడండి, దేవుని పిల్లరా, ఆరాధనలో 2-3 కావచ్చు. అంటే దేవాలయం అనేది ఒకరు లేక ఉన్నారు అని రుజువిచ్చేది దేవాలయం. దేవునికి స్తోత్రం. ఆ ఒకరుగా ప్రభు మనతో ఉండడం, మనం ఆయనతో ఉండడం. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ మనము ఎక్కడ పడితే అక్కడ ఆరాధించుకునే అవకాశం భూలోకంలో మనం చూస్తున్నాం. కానీ రేపు కొత్త ఆకాశం, కొత్త భూమిలో ఎక్కడైనా ఆరాధన చేయొచ్చు. ఎక్కడైనా ఎక్కడ నిలబడినా అది ఆరాధనగానే ఉంటుంది. అది దేవాలయం. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవాక్యాన్ని బట్టి మనం గ్రహించినట్లయితే ప్రభువచ్చు రాకడ సమీప కాలములో మనం ఉన్నాం కనుక ఈ సంగతులు మనకెందుకంటే ఒకదాని తర్వాత ఒకటి అందుకొని రేపు మన స్థానం ఎక్కడ, మనం ఏ స్థాయికి ఎదగాలో తెలుసుకోవడానికి
ఈ ప్రకటన గ్రంథంలో సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక మనం 23వ వచనం చదువుదాం. సూర్యుడైనను అంటే గొర్రెపిల్ల దీపం. చెప్పండి, అందరూ చెప్పండి. గొర్రెపిల్లే అంటే వెలుగు అక్కరలేని మందిరం. దేవునికి స్తోత్రం. చూడండి, 132వ కీర్తనలో 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం. దేవుని పిల్ల దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేనొక దీపమును స్థిరపరిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, భూలోక మానవులందరూ దేవుడు నాకు ఏం చేశాడు అని అడిగితే, మానవులందరూ యొక్క తప్పులు ఒప్పులు తెలుసుకోవడానికి, అన్ని రకాలుగా ఉన్న శోధనలు గెలవడానికి, వారిని వారు సరిచూసుకోవడానికి ఈ లోకంలో ఒక దీపాన్ని క్రీస్తుగా వెలిగించాడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకని ఈ ప్రజలందరూ కలగబోవు ఒకసారి చెప్పండి అందరూ, అందరికా కొందరికా? ప్రజలందరికీ కలగబోవు అంటే ప్రభు యొక్క ఈ దీపం, దేవుడు భూమి మీద నాకు దేవుడు ఏం చేశాడంటే, క్రీస్తు అనే ఒక దీపాన్ని నీకు ఇచ్చాను గనక నీ జీవితం వెలిగించుకోవడానికి, వెలుగులో చీకటి క్రియలన్నింటిని దూరపరచుకోవడానికి, మంచి స్థితి కలిగి ఆ వెలుగులో నుంచి ఎవరిని చూడాలా? పరమందున్న దేవుని చూడాలా. దేవుని కార్యాలను రుజువు చేసుకోవడానికి ఆయన లోకానికి ఒక దీపం. అయితే ఇప్పుడు ఎక్కడ దీపంగా ఉన్నాడు చెప్పండి? యెరూషలేములో. ఎక్కడ? అయ్యో మాట్లాడట్లేదు. నూతన భూమి మీద అక్కడ కట్టే మందిరంలో ఆయన ఏమై ఉన్నాడు? దీపము. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు పాపులకు వెలిగిచ్చాడు, అలాగే విరోధులకి వెలిగిచ్చాడు, అందరికీ వెలిగిచ్చాడు. ఆఖరికి విరోధుల కొరకు కూడా తన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు పరలోకములో ఉన్న రేపు ఎత్తబడే సంఘం ఆ నూతన భూమి మీద అడుగుపెట్టినప్పుడు, లేక అందులోకి వచ్చినప్పుడు, ఆ దేవాలయంలో దీపం ఎవరంటే జీవము కలిగిన దీపమే ప్రభైన క్రీస్తు. దేవుని స్తోత్రం. అందుకనే అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించెను. ప్రకాశమానమైన ఆ మహోన్నతమైన పట్టణానికి మనం అర్హులమా? ఇవాళ మనం బాలుడిగా వచ్చినాన్ని స్వీకరించామా? రక్షకుడిగా స్వీకరించామా? ఆయన మరి పరిశుద్ధుడిగా, పెండ్లి కుమారుడిగా మనం స్వీకరించామా? అలాగూ స్వీకరిస్తే మన జీవితం వెలుగుమయము. చెప్పండి, ఏమయం? మాట్లాడట్లేదు. వెలుగు. అందుచేత వెలిగించబడాలి, దీవించబడాలి, వర్ధిల్లాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దైవవాక్యంలో కనబడుతుంది ఏంటిది? మనం చూస్తే యెషయా గ్రంథములో 60వ అధ్యాయము 20 లేక 30 వచ్చిన 20 అనుకుంటే 20 వచ్చిన చదవండి. నీ సూర్యుడికను క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన ఉండును. నీ దుఃఖ దినములు అంటే కొత్త భూమి మీద దుఃఖించేవారు, బాధపడేవారు ఉండరు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా, కాంతిగా, తేజస్సుగా, ప్రభావం కలిగి జీవించే జీవితాన్ని ప్రభు మనకిస్తారు. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు ఎన్ని వచనాలు చదువుకున్నాం? 21,
22 చూడండి, 21లో దారులు ఏర్పడ్డాయి, 22లో మందిరము కట్టబడింది కదా. 23లో ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఏమొచ్చింది? లైటింగ్, కాంతి, తేజస్. అంచేత దేనికి పన్ను లేదు, దేనికి పన్ను లేదు. ఇప్పుడు మాది సువర్ణ భూమి. మా సువర్ణ భూమి మీరు ఇప్పుడే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎలాంటి రుసుము ఉండదు, ఎలాంటి పన్ను ఉండదు, ఎలాంటి భయం ఉండదు, ఆపద ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండవు. నిత్యము ఆనందించి ఈ ఫ్లాట్లోకి ఎంతమంది వస్తారు? చేయొద్దండి. అర్థం కాలేదు మీకు? సరే, వచ్చేవారు అర్థమవుతుంది, చెప్తానండి. హ్యాపీ క్రిస్టమస్, హ్యాపీ క్రిస్టమస్. కనుక దేవుడి ముందు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషము. దేవా, నీ గొప్ప నామమునకు వంకరతనం ఉందా, కరుగుతనం ఉందా, పిరికితనం ఉందా, భయం ఉందా, బాధ ఉందా, బంధు ఉందా, దుఃఖం, ఆపదలవి ఇక్కడే. వాటిని విడవడానికి, వదలడానికి, నిన్ను హత్తుకోవడానికి లోకానికి నరుడుగా వచ్చావు. అందుకు స్తోత్రములు. ఇదిగో కొత్త ఆకాశం, కొత్త భూమి, ఆ పరిస్థితులన్నీ మేము ధ్యానిస్తూ ఉండగా దినాభివృద్ధితో మా ఆత్మీయతను వృద్ధి చేయమని దయానిధివైన తండ్రి, వీళ్ళైన వారిని దీవించండి. నీ మహాకృపలో ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదించమని, బలముతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. కూర్చుందాం. దేవాలయం